భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షిప్త సమాచారానికి స్వాగతం. ముందుగా బంగాళాఖాతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఈ జనం అంతా అతలాకుతమైంది. ఆ రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి అనేక వాగులు వంకలు పొంగి పొర్లి జనజీవన శ్రవంతి అంతా ఇబ్బందులు పాలవుతుంది. అలాగే తాలిపేరు ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తేసి అక్కడి నుంచి నీరంతా గోదావరిలోకి దిగువన వదిలేశారు. అలాగే దుమ్ముగూడెంలో ఉన్న నారచీరలు సీతమ్మవారి నారచీరల దగ్గర కూడా వాగు పొంగి ఆ పర్ణశాలలో కూడా వాటర్ వచ్చి పర్ణశాలలో కూడా నార వేప చీరలు ఉన్నాయన్నీ కూడా అక్కడ మునిగిపోయినవి. అలాగే కిన్నెరసాని గేట్లు కూడా ఎత్తేసి ఆ నీటిని అంతా దిగువని వదిలేసేశారు. అలాగే ఇంకో అశ్వరాపేట నియోజకవర్గానికి వచ్చేస్తే అక్కడ ఆ పెద్దవాగు బాగా పొంగి పొరలేవడంతో అక్కడ నుంచి ఒకేసారి అధికారులు అప్రమత్త చేయకుండా ప్రజలను ఒకేసారి నీటిని విడుదల చేయడంతో వరి నాట్లు వేయడానికి వెళ్ళిన కూలీలు ఆ నీటిలో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రాత్రి పడే వర్షానికి ఈరోజు పిల్లలు కొంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్లకుండా తల్లిదండ్రులతో పొలాలకు వెళ్ళడంతో ఆ పిడుగు ఆ తల్లిదండ్రులతో పాటు వర్షం వస్తుందని చెట్ల కిందకి వెళ్ళి తల్లిదండ్రులు కూర్చోబెట్టగా అక్కడ పిడుగుబడి 2 పిల్లలు దుర్మరణం చెందారు. అలాగే 2 లక్షల రైతు రుణమాఫీ విషయంలో రైతులందరూ సంతోషాలతో రోడ్ల మీద బాణాసంచా కాల్చి స్వీట్లు మిఠాయిలు పంచుకొని అంత ఆనందంగా ఉన్నారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షిప్త సమాచారం.